ఇందాక నుంచి నెక్స్ట్ రహస్యానా అని అడుగుతున్నాడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్స్, మీడియా వాళ్ళకి అండ్ ఆడియన్స్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. మా డేని ఇంకా స్పెషల్ చేస్తున్నారు. సో ఒక మూవీ ఇంతవరకు రావాలంటే దాని వెనకాల చాలామంది ఉంటారు. సో ఉట్టి స్క్రీన్ పైన కనిపించే వాళ్ళకి మ్యాక్సిమం క్రెడిట్స్ వెళ్తాయి, అంటే యాక్టర్స్కైనా టెక్నీషియన్స్కైనా ఆర్ ద డైరెక్టర్కి. కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు. అంటే మేము జస్ట్ షూట్కి లేచి వచ్చేసే వాళ్ళం అండ్ దెన్ షూట్ అయ్యాక వెంటనే వెళ్ళి రెస్ట్ తీసుకునే వాళ్ళం. బట్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ షూట్ అయ్యాక కూడా నెక్స్ట్ డే కోసం అన్నీ ప్రిపేర్ చేసి అంత వర్క్ చేసి మళ్ళీ సెట్లో అందరికంటే ముందు వాళ్ళే వచ్చేవాళ్ళు. సో అందరికంటే ముందు ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద ADs అండ్ ఎవ్రీబడి ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్. అంటే మనం జనరల్గా ఒక 10,000 20,000 అవసరం పడితే అది అరేంజ్ చేయడానికి చాలా కష్టం. కానీ విక్కీ ఎప్పుడైనా మన సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయింది అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ అయింది. బట్ ఒక్కరోజు కూడా నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పకుండా బ్లైండ్గా ఈరోజు ఇది కావాలి విక్కీ అంటే బ్లైండ్గా సినిమా పైన చాలా గట్టిగా నమ్మి he did whatever he could. So without you, I think this wouldn't have been possible, Vicky. Thank you. And uncle, thank you too. Now, సినిమాలో టెక్నీషియన్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్స్, సినిమాటోగ్రాఫర్స్ ఇద్దరు, అమర్ అండ్ విద్యాసాగర్. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా రివ్యూస్లో చాలామంది చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. సో టెక్నికల్ పరంగా ఐ థింక్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ డెఫినెట్లీ. మీరు ఇది ఒక విజువల్ ట్రీట్, మ్యూజికల్ ట్రీట్ అండ్ ప్రతి ఒక్క క్రాఫ్ట్ని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు సినిమాలో. మీరు ఖచ్చితంగా థియేటర్లో చూస్తే ఆ ఫీల్ మీకు వస్తుంది. అండ్ నౌ కమింగ్ టు అవర్ డైరెక్టర్. సో ప్రతి ఒక్క ఫీమేల్ ఆర్టిస్ట్కి ఒక ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ చేయాలని చాలా ఉంటుంది. సో నాకు నా ఫస్ట్ సినిమాకి ఇంత ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్, రానమ్మ అని అందరూ పిలిచే అంత ప్రామినెంట్ క్యారెక్టర్ అండ్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు ఏదో సినిమాలో ఏదో ఒకటి చేయడానికి ఉన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ రవి. అంటే నేను ఇప్పటిదాకా మా టీమ్మేట్స్ గురించి ఎక్కడా మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడదామని. So I want to thank each one of you, my co-actors. Koncham shiver avutunnanu, but I genuinely want to thank them. Thank you, sir, and thank you, sir. Thank you, everyone. And now, coming to Kiran Abavaram, I think tanu నేను చూసిన వాళ్ళలో అందరికంటే చాలా చాలా డెడికేటెడ్ యాక్టర్. అంటే సినిమాలోకి ఉత్తిగా జస్ట్ అలా హీరో అవుదాము అని రాలేదు. ఒక 3 years బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేసి సినిమా ఎలా జరుగుతుంది, ఏం చేస్తే అవుతుంది అని అన్ని ప్రతి ఒక్క క్రాఫ్ట్ గురించి డీటెయిల్గా స్టడీ చేసి ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళ లైఫ్ ఎలా అయింది, సినిమాలో జర్నీ ఎలా అయింది అని ప్రతి ఒక్క డీటెయిల్ని చదువుకుని అంత తెలుసుకొని ఎంటర్ అయ్యాడు. సో ఐ థింక్ that's a great work and your brilliance, Kiran. Thank you. And cinema తీయడం ఒక ఎత్తు, రిలీజ్ చేయడం ఒక ఎత్తు అంటారు. చాలా కష్టమైంది మాకు కూడా. అండ్ ఐ థింక్ యూ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్, కిరణ్, ఈ సినిమా ఇక్కడి వరకు రావడానికి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మీడియా 9 మనోజ్ గారు, సురేష్ ప్రొడక్షన్స్ అండ్ సురేష్ బాబు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఫిల్మ్. అండ్ కమింగ్ టు అవర్ ఫిల్మ్, అందరూ లవ్ స్టోరీస్ అంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చా లేదా అని చాలా భయపడతారు. అంటే పేరెంట్స్ పక్కన ఉంటే చూడొచ్చా లేదా అని. బట్ రాజావారు రాణి గారు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేటట్టు, అంటే ఉట్టి మీ యంగ్స్టర్స్కి లవ్ స్టోరీ కాదు, ఇది ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేసిన లవ్ స్టోరీ. ఇది ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. రాజా క్యారెక్టర్కైనా రాణి క్యారెక్టర్కైనా మన లైఫ్లో
ఫ్రెండ్స్ ఉంటారు, ప్రతి దానికి ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. చౌదరి నాయుడు క్యారెక్టర్స్కి మీరు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. సో ఇదే కాకుండా ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ, చాలా డీసెంట్గా తీసిన లవ్ స్టోరీ. లవ్ స్టోరీతో పాటు మీకు చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా మీరు మీ మైండ్లో ఏమున్నా ఒక 2.5 hours అవన్నీ పక్కన పెట్టేసి రాజావారు రాణిగారు అని ఒక చిన్న ప్రపంచంలోకి మీరు వెళ్తారు. అది మిమ్మల్ని మీరు స్క్రీన్లో చూసుకుంటారు డెఫినెట్గా. దట్ ఐ కెన్ ప్రామిస్. సో మీరందరూ 29th November రోజు థియేటర్స్కి వెళ్ళి మేము చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి థియేటర్స్కి వెళ్ళి 29th November రోజు రాజావారు రాణిగారు చూడండి. మీ అందరికీ నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.